హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు. వారితో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది మన సొసైటీలో ఈ అదాని అండ్ గ్రూప్ వాళ్ళ గురించి ఏంటో తెలుసు. సార్ హలో సార్. హలో నమస్తే. సార్ అదాని అండ్ గ్రూప్ పైన ఇప్పుడు మనకు చాలా కేసులు అనేది ఫైల్ అవుతున్నాయి. లైక్ వాళ్ళు ఫ్రాడ్ చేశారని చెప్పి, మనీ లాండరింగ్ అని చెప్పి యూఎస్‌లో కూడా వాళ్ళ పైన కేసులు వేశారు. సో అసలు ఇదంతా ఎందుకు చోటు చేసుకుంది? అసలు ఏం జరిగింది? అదాని మీద కేసులు ఫైల్ కాలేదు. ఓకే. అదాని మీద ఇండిక్ట్మెంట్ ప్రెస్ చేసింది. ఓకే. ఇండిక్ట్మెంట్ అంటే ఏంటంటే మన దగ్గర ఎఫ్ఐఆర్ ఎట్లుంటది, హ్మ్. అది ఇండిక్ట్మెంట్ అంటారు. ఆడ ఏంటంటే అనుమతులు తీసుకోవాలి, దాన్ని ఇండిక్ట్మెంట్ అంటారు. ఇప్పుడు మన దగ్గర ప్రభుత్వం ఎట్లయితే మారుతుందో, హ్మ్. గత ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక వ్యవస్థ ఉంటుంది. ఓకే. ఆ ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడిన వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు ఆ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు. హ్మ్. ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా కొన్ని విషయాలలో ఎదుగుతున్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలను హ్మ్. అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. ఓకే. అదేవిధంగా ఇప్పుడు పవర్ కాన్సన్ట్రేషన్, పవర్ సెంటరింగ్ అనేది మనం ముందుగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు యుఎస్తో అదాని ఎన్ని వేల కోట్ల డాలర్ల బిజినెస్ చేసిండు అనేది ప్రముఖంగా మనం చూడవలసిన విషయం. ఓకే. ఇంతకు ముందు ఇదే జో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు జో బైడెన్ అనే వ్యక్తి పదవి కోల్పోతుంది. హ్మ్. పదవి కోల్పోతున్నప్పుడు అతనికి అనుకూలంగా ఉన్న అటార్నీ జనరల్ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే సాలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ అని ఉంటారో భారతదేశ ప్రభుత్వానికి, అదే విధంగా అమెరికాకు కూడా ఒక అటార్నీ జనరల్ ఉంటాడు. అటార్నీ జనరల్ వాళ్ళ సహోద్యోగులతో కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి, ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళు పనిచేస్తారు. దానికి ఒక సలహాదారుడుగా ఈ బ్రయన్ పీస్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. ఓకే. అయితే మూల కారకుడు ఇండిక్ట్మెంట్ ని ప్రెజెంట్ చేయడం అనేది, ఇండిక్ట్మెంట్ అంటే ఏంది, మన దగ్గర ఒక ఎఫ్ఐఆర్ అయినట్టు. ఓకే. ఆడ ఏంటంటే ఒక ఫార్మల్ గా ఒక ఛార్జ్ అనేది ఉన్నప్పుడు దాన్ని గ్రాండ్ జ్యూరీకి కానీ లేకుంటే కోర్టు ముందట కానీ పెట్టి ఆ పద్ధతి మన దగ్గర లేదు. అది పోలీస్కే విచక్షణాధికారం అనేది మన దగ్గర ఇవ్వడం జరిగింది. ఓకే. అయితే ఆడేందంటే ఈ నేరారోపణలు పలానా వ్యక్తి మీద మేము చేస్తున్నాము, ఇవి సరైనవే అని మీరు నిర్ధారించినాక మేము దీనిలో నేర పరిశోధన అనేది లేకుంటే దర్యాప్తు అనేది చేద్దాము, దర్యాప్తుకు అర్హమా కాదా అనేది ఓకే. మొదటిగా డిసైడ్ చేస్తాం. అయితే ఎక్కువ శాతము ఇప్పుడు అదాని మీద లేకుంటే అదాని గ్రూప్ మీద మోపబడ్డ నేరారోపణలు హ్మ్. ఎక్కువ శాతము భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు కానీ వారు లంచాలు ఇవ్వజూపినరు. ఓకే. లంచాలు ఇవ్వడం ద్వారా ఆ కాంట్రాక్టర్లను, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లను వారు సంపాదించే ప్రయత్నం అనేది వారు చేసిండ్రు అనేది అభియోగం. హ్మ్. అదే విధంగా ఇప్పుడు మన దేశ సార్వభౌమత్వంలో కొన్ని కుక్కలు ఉంటాయి, మన ప్రతి దగ్గర కొన్ని కుక్కలు ఉంటాయి, కుక్కలు మొరుగుతాయి, హ్మ్. వీటిని పట్టించుకోవద్దు. మన దేశ సార్వభౌమత్వం మీద జరిగిన ఒక దాడిగా అభివర్ణించవచ్చు. ఓకే. అమెరికాకి ఏం పని, లంచం ఇచ్చిండా లంచం ఇయ్యలేదా అనేది. అది ఇప్పుడు మన దగ్గర ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన SFIO అనే సంస్థ ఉంటుంది, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అనేది కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా వాణిజ్య శాఖ ఉంటుంది, లేకుంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కు అనుబంధంగా ఒక దర్యాప్తు రంగ సంస్థ అనేది పనిచేస్తుంటుంది. ఓకే. ఇప్పుడు భారతదేశంలో కానీ లేకుంటే భారతదేశానికి అనుబంధంగా జరిగిన వేరే దేశాలతో వ్యాపారం కానీ అవిట్లో అవకతవకలు జరిగితే, లేకుంటే షేర్లకు సంబంధించి కానీ ఇన్సైడర్ ట్రేడింగ్, లేకుంటే ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా హవాలా ద్వారా ఫండ్స్ రప్పించడము, లేకుంటే భారతదేశంలో ఉన్న సంపద వేరే దేశానికి దోచిపెట్టడము, లేకుంటే అక్రమంగా వ్యాపారం చేసినప్పుడు SFIO అనే సంస్థ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే సంస్థ, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే సంస్థ, ఈ సంస్థలన్నీ మన దేశ ప్రభుత్వం
ఆధీనంలో అనుబంధంగా పనిచేస్తుంటాయి. ఇప్పుడు ఎవడో చెప్పి ఇప్పుడు ఇంతకు ముందు హిండెన్బర్గ్ నివేదిక అన్నారు. హిండెన్బర్గ్ నివేదిక ఏడిపోయిందో తెలియదు. ఇప్పుడు కొత్తగా ఏమంటారంటే ఎక్స్టర్నల్ గా యుఎస్ కు సంబంధించి కొన్ని బ్యాంకులలో లోన్లకు ప్రయత్నం చేసుడు, అదే విధంగా యుఎస్ నుండి బ్యాంకుల నుండి లోన్లు పొందే విధంగా లెక్కలు లేకుంటే నివేదికలు తయారు చేపించుడు, ఆ నివేదికకు లంచం ఇచ్చిందని ఆయన మీద అభియోగం మోపి. ఓకే. ఇప్పుడు కొన్ని ఇప్పటిదాకా చెప్పాను, కొన్ని కుక్కలు వరులుతున్నాయి. 2 డిసెంబర్ 1984లో యూనియన్ కార్బైడ్ అధినేత ఆండర్సన్ ని అరెస్ట్ చేయలేదా? అరెస్ట్ చేసిండ్రు. పరోక్షంగా 1,00,000 మందికి పూర్తి స్థాయిలో వికలాంగులు కావడానికి కారణం ఆండర్సన్. భారతదేశంలో అదే విధంగా 3,000 నుండి 4,000 మంది చనిపోవడానికి కారణం ఆండర్సన్. విధ్వంసం కారణం ఆండర్సన్. గంటల ఇడిచిపెట్టిన ఆండర్సన్. అది కాంగ్రెస్ పార్టీ ఘనత. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో కలిసి ఉంటారు, అదానితో కలిసి ఉంటారు, అదానితో కాంట్రాక్ట్లు వ్యాపారం చేస్తుంది ప్రభుత్వం. వేరే రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అదానితో కలిసి వ్యాపారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అదానిని మించిన వ్యాపారవేత్త లేడు, అదాని మంచి వ్యక్తి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు ఇస్తుంది. ఇప్పుడు వచ్చి అదానిని ఎవరో చెప్పారండి. ఇప్పుడు మన దేశ సార్వభౌమత్వం మీద ఒక దాడి ఇది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ట్రంప్ అధికారంలోకి వచ్చినాక జనవరి 20 నాడు స్వేరింగ్ ఇన్ అనేది జరుగుతుంది. పరిస్థితులు అనేటివి మారుతాయి. ఇప్పుడు వ్యాఖ్యలు చేసే ముందు రాజకీయ నాయకులు కూడా దాని వెనుకకు ఎంత వాస్తవికత ఉన్నది అనేది తెలుసుకోవాలి. ఇవాళ దినము ఎవరో అమెరికాల ప్రాసిక్యూటరో లేకుంటే మన అటార్నీ జనరల్ ఆఫీసో ఎవరో ఒక ఇండిక్ట్మెంట్ అనేది ప్రజెంట్ చేసింది. దానికి ఏదో పెద్ద శిక్ష పడ్డట్టు అంటే అదానిని సుత్తిల తాడుతో నురేసేస్తారా ఇక ఇండిక్ట్మెంట్ పెడితే? అంటే న్యాయ సలహా తీసుకోవద్దు అదాని అంటే ఒక భారతదేశ పౌరునిగా అదాని పోతాడు, లేకుంటే దానికి సంబంధించిన న్యాయ నిపుణులను సంప్రదించి ఆయన ఫేస్ చేస్తాడు. దానికి అప్పుడేదో ఏమో అయిపోయినట్టు శిక్ష పడ్డదా, ఖరారైందా శిక్ష, లేకుంటే దానిలో ట్రయల్ అయిందా, లేకుంటే ఏం జరిగింది? ఇండిక్ట్మెంట్ చేసిండ్రు. ఇండిక్ట్మెంట్ ఏంది? ఇండిక్ట్మెంట్ ఇప్పుడు మన దగ్గర ఎఫ్ఐఆర్ చేసినట్టు ఇండిక్ట్మెంట్ అంటే పలానా కేసులలో ఈయన మీద నేరారోపణ చేయబడ్డది, నేరం అభియోగం చేయబడ్డది, అంతే. నేరం ఏదో అదే అయిపోయినట్టు, ఆయనకు శిక్ష పడ్డట్టు, ఆయన కొన్ని వేల కోట్ల రూపాయల హవాలా చేసినట్టు, లేకుంటే స్కామ్ చేసినట్టు, లేకుంటే ఇంకేదో అన్నట్టు ఓన్ కాడు విశ్లే అది ఇనటోడు ఏదో అంటే చెప్పేటోడు ఏదో అంటారు కదా అట్లా. అరే మరి గింత న్యాయం? వీళ్ళు న్యాయ నిపుణులా మాట్లాడేటోళ్ళు? ఇప్పుడు చట్టం యుఎస్ లో చట్టం ఏం చెప్తుంది అంటే దట్ షుడ్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ గ్రాండ్ జ్యూరీ, లేకుంటే కోర్టు ముందట ప్రెజెంట్ చేసి కోర్టు అనుమతి తీసుకోవాలి. అనుమతి దేని తీసుకోవాలి? మేము పలానా సెక్షన్లలో కేసు పెడుతున్నాము, పలానా వ్యక్తి మీద ఈ ఆరోపణలు చేస్తున్నాము, ఈ వ్యక్తి మాకు అందుబాటులో ఉండడేమో, లేకుంటే అందుబాటులోకి వస్తాడేమో, ఆ దానికి సంబంధించిన ప్రాసెస్ ఇవ్వండి. ప్రాసెస్ అంటే సమన్సు లేకుంటే వారంటో ఏదో ఒకటి అది ఇవ్వండి అని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన జవాబు చెప్పనప్పుడు, లేకుంటే ట్రైల్ అయినప్పుడు, ఇప్పుడు తీవ్ర స్థాయిలో యుద్ధ నేరాలకు పాల్పడ్డ సద్దాం హుసేన్కే ఒక ట్రయల్ అనేది జరిగింది. అదే విధంగా భారతదేశంలో రాజ్యాంగం లేకపోతే న్యాయ వ్యవస్థ ఎంత గొప్పదంటే ఒక కసబ్ దాడి చేసినప్పుడు వానికి కూడా ట్రయల్ అనేది చేసారు, ఒక న్యాయ ప్రక్రియ అనేది జరిపిండ్రు. అదే విధంగా ఇప్పుడు నేరారోపణ చేయబడ్డ వ్యక్తి, నేరం ఇంకా ప్రూవ్ కాలేదు, నేరారోపణ చేసినప్పుడు ఆ అభియోగాలకు సంబంధించి అతను నాకు ఇది సరికాదు, లేకుంటే ఇది అని ఒక న్యాయ ప్రక్రియ ఆ దేశ చట్టం ద్వారా ఆయన న్యాయ ప్రక్రియ ఆడ అటార్నీలను కలవడము, లేకుంటే సాలిసిటర్లను కలవడము, ఎవరిని అపాయింట్ చేసుకోవడము, ఆయన తరఫు నుండి ఆయన ఒక లీగల్ టీంని పెట్టుకోవడము చేస్తాడు. చేసి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. అంటే ఇది నడుస్తుందా, అంటే ఈ ఇండిక్ట్మెంట్ కొనసాగుతుందా లేదా అనేది మనం జనవరి 20 తర్వాత తెలుస్తుంది. కొనసాగదని నేను అనుకుంటున్నా. అదే విధంగా ఇప్పుడు విమర్శలు చేసేవారు
ఆండర్సన్ ఎందుకు ఇడిచిపెట్టారు అనేది మొదటిగా మొత్తం యావత్ భారతదేశానికి చెప్పాలి. ఓకే. గంటల ఆండర్సన్ ఎట్లా వెళ్ళిపోతాడు? హ్మ్. మీ జమానాలో జరిగింది కదా, రాజీవ్ గాంధీ గారు ఉమ్, ప్రధానమంత్రిగా ఉండే అప్పుడు ఆండర్సన్ ని సిబిఐ అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేసినప్పుడు ఎట్లా ఇడిచిపెడతారు? అంటే అది రాజకీయ ఒత్తిడా, లేకుంటే మీరు లంచాలు తీసుకుర్రా యుఎస్ ప్రభుత్వం నుండి, లేకపోతే యుఎస్ ప్రభుత్వంకు సంబంధించిన కొంతమంది ప్రముఖులు మీకు ఫోన్ చేసిండ్రా, ఎంతమంది ప్రాణాలు పోయినాయి? హ్మ్. ఉం? మరి మన న్యాయ వ్యవస్థ మిగతా 7గురికి శిక్ష వేసింది కదా, అంటే ప్ర- ప్రధాన నిందితునే తప్పించేసారు మీరు. హ్మ్. మరి ఇంత అన్యాయం ఏంది? ఇప్పుడేదో మాట్లాడుతున్నారు. ముందుగాల రాహుల్ గాంధీ గారికి సమాధానం చెప్పాలి. వారి తండ్రే కదా అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నది, ఆయన చెప్పాలి సమాధానం. ఇప్పుడేదో రాహుల్ గాంధీ గిర్ర బుక్ అనేది అంటుండు. మరి ఆయన అదాని గిదాని అంటుండు. మరి ఆయనతో చేసిన చీకటి వ్యాపారాలు, అవన్నీ చీకటి వ్యాపారాలు, వేరే వేరే రాష్ట్రాలలో చేసినవన్నీ చీకటి వ్యాపారాలు ఇండిక్ట్మెంట్ చేసింది. ఇండిక్ట్మెంట్ చేసినప్పుడు ఇలా ఫలానా నేరారోపణ చేయబడ్డది అంటే మీరు అంత సత్యవంతులా? హ్మ్. మీరు ఇడిచిపెట్టరు కదా, మరి మరి మిమ్మల్ని ఏం చేయాలి? బహిరంగం క్షమాపణ చెప్తారా, లేకుంటే మరి అప్పట్లో ఉన్న వ్యక్తుల మీద మరి చర్యలు తీసుకోవాలన్నా? మరి ఏంది? ఇది ఒక్కటే చిన్నది, ఒకటి మచ్చుకు మాత్రమే ఇది. ఇటువంటివి ఎన్నో జరిగినాయి. ఇప్పుడు అదాని అంటే ఒక భారతీయ పారిశ్రామికవేత్త, ఒక అత్యంత సంపన్నమైన స్థానానికి, లేకుంటే అపర కుబేరునిగా ఎదగనీకి ఆయన కృషి ఉంటది. లేకుంటే ఆయన 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 ఎంబడి ఉన్న ఒక టీం వర్క్ అనేది ఉంటది. అవన్నీ ఉంటాయి.